జూమ్ లో చేరొచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. ఈ ఉదయ కాలమున మనము 4733వ రోజుకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి రాగలిగినాం. దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రతి ఉదయం ఆయన పాదసనికి తీసుకుని వచ్చి ఆయన అందిస్తున్న సత్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. బ్రదర్ జాన్ పాల్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి మా ప్రభువా, శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నవాడు, మా కొరకై సజీవుడు అయినటువంటి దేవుడుగా ఉన్నటువంటి నీవు మరణము పొందినంతగా, శిలవ మరణము పొందినంతగా మా కొరకై నీవు అప్పగించుకున్నావు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగినటువంటి మీ నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ లేఖనము నిమిత్తం మీ దాసుని సిద్ధపరిచి తీసుకుని వచ్చారు. మా కొరకై దాచి ఉంచినటువంటి తలంపులు, ఒక నూతనమైనటువంటి పురుకొలుపు, హెచ్చరిక కొరకు మీ సన్నిధిని చూస్తున్నాము. నేను సహాయం చేయండి. పాట పాడు వారితోనూ మీ కనికరం కొరకు మొరపెడుతున్నాము నాయనా తండ్రి. ఈ వాక్యము కొరకు ఎంతో ఆసక్తితో చేరి వచ్చినటువంటి పిల్లలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ సర్వాధికారి యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులరా, ఇప్పుడు మనము పాట విందాము. బ్రదర్ జఫన్యా గారు మనకు పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. బ్రదర్ వందనాలు బ్రదర్ జఫన్యా బ్రదర్. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు, మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు, కంటిని నీదు కరుణన్ మింటలోకమునకు త్రుటిలో, ఆదియు అంతము నీవేగా నాకు, ఆంతర్యములను మార్చిన దేవా. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. రక్తధారలతో నన్ను కడిగితివి నీదు కృపతో, రక్తధారలతో నన్ను కడిగితివి నీదు కృపతో, యాజక వరుసలో నిలిపి రాజుగా చేసితి నీవు, యాజక వరుసలో నిలిపి రాజుగా చేసితి నీవు, మృత్యుంజయుడా ఆత్మతో నింపి
ముద్ర వేసినను భద్రపరచితివి. మృత్యుంజయుడా ఆత్మను పంపి ముద్ర వేసినను భద్రపరచితివే. పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా. వందనాలు. అన్మ్యూట్ అవ్వండి. ప్రియులారా, అందరికీ ప్రేమ వందనాలు. ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో దేవుని సందేశాన్ని అందించడానికి బ్రదర్ జోషియా పీటర్ గారు న్యూజెర్సీ యుఎస్ఏ నుండి సిద్ధంగా ఉన్నారు. వారు ఇంగ్లీష్ లో మనకు వాక్యం అందిస్తూ ఉంటే ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు మార్టూర్ నుండి సిద్ధంగా ఉన్నారు. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థన చేస్తారు. కరుణామయుడా, కనికర పూర్ణుడా, జాలిగల దైవమా, రాత్రంతా మీ కృపను మాతో ఉంచి డిసెంబర్ మాసం 16వ తేదీ ఈవిగా ఇచ్చారు. ఈ దినం నాయన మీ దాసులు వాక్యం ప్రకటించడానికి సిద్ధంగా ఉండగా బలపరచండి, మా అందరితో మాట్లాడండి. ప్రార్థనలో జానపలను మీరు బలపరిచారు. జాపన్యాన్న పాడగా మేమందరం ఏకీభవించాం. రవి మనోహర్ నడిపిస్తుండగా మీ కృపను, మీ దయను, మీ జ్ఞానాన్ని ఇవ్వండి. ముగించేంత వరకు మీ కృప పాలించమని యేసు ప్రభు మహిమగల నామంలో మీ మాటలను వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ జోషియా పీటర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాక్యం అందిస్తారు. ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్, సమయాన్ని మీకు ఇస్తున్నాం. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడును ప్రశస్తమైనటువంటి నామములో కూడా మా హృదయపూర్వక వందనాలు. జూమ్ ద్వారా మరొకసారి మన ప్రియులందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. Also thank dear brother Barnabas and team, and especially for those who are leading this meeting, as well as the translator brother dear brother Sudhakar Babu. బర్నబాస్ అన్న గారికి, వారి బృందానికి, అలాగే కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వారికి, అలాగే తర్జుమా సహకరిస్తున్నటువంటి సహోదరులకు కూడా వందనాలు. It has been very very cold here. ఇక్కడ చాలా చల్లగా ఉంది. We can't even step out. It is in -10, -12 weather. కనీసం బయటికి Centigrade. కూడా వేలైనటువంటి పరిస్థితి, మైనస్లో ఉందన్నమాట, 10 అట్లా. Yet God has made provision to be comfortably in the house with enough heat and all that. అయినప్పటికీ ఇంట్లోనే దేవుడు అన్ని వసతులను కూడా అనుగ్రహించాడు. And we want to thank God for that. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Dear brother, can you read book of Hebrews chapter 2 verses 5 to till the end? Verses Yes. 5 till the end. We covered verses 1 to 4 last time. Yeah. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మొదలుకొని మనం ప్రారంభిద్దాం. గత సమయంలో 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదివాం. ఈసారి 5వ వచనం మొదలుకొని చదువుదాం. మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు,
నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేసిన వానిగా ఆయన్ను చూచున్నాము. ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్యమున నీ కీర్తిని గానం ఆయను, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుని నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాల్గొనగా, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి ఒకరు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. May the Lord bless these words for all our blessings. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభువు మన యొక్క దీవెన కొరకై ఆశీర్వదించును కాక. So if you see the subheading of this chapter 2 from verses 5, it says Jesus made fully human. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఈ లేఖన భాగాల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడిగా మార్చబడ్డాడు. And so we see the humility that Jesus Christ expresses by coming down physically into this world, taking our form, and also we see the glory of God's Son, the Son of God, Lord Jesus Christ. పిల్లరా, ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క దీనత్వమును అలాగే కుమారుడు అనేటువంటి ఆయన యొక్క మహిమను కూడా మనకు తండ్రిని కనపరుస్తున్నాడు. So as you must have observed, you are very familiar with all these chapters and verses from the book of Hebrews. మీరందరూ కూడా చాలా హెబ్రీ పత్రికకు పరిచయస్తులు కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఉండొచ్చు. We have about 8 reasons for the incarnation of the Son. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేదా దేవుని యొక్క కుమారుడు శరీరధారి అవటానికి 8 కారణాలు ఇక్కడ మనం కనుగొనవచ్చు. Number 1, it is to fulfill God's purpose for humankind. మొట్టమొదటిది మానవుని ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికి. Number 2, it is to taste death for all of us. రెండవది మనందరి నిమిత్తమై మరణమును రుచి చూచుటకు. Number 3, to bring many sons to glory. మూడవది అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుటకు. Number 4, to destroy the devil. To destroy the devil, yeah.
నాలుగవది మరణ భయాన్ని అనే దాన్ని అపవాది నుండి విడిపించటానికి to destroy the devil, and number 5 is to deliver those in bondage. దాసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు 5వది. Number 6, to become a priest for people. 6వది ప్రజలకు యాజకుడిగా ఉండుటకు. Number 7, to make propitiation for sins. 7వది ప్రజల పాపములకై పరిహారమును నొసగుటకు. And number 8 is to provide help for those of us who are tested. అలాగే 8వది ఎవరైతే పరీక్షించబడుతున్నారో వారికి సహాయం అనుగ్రహించుటకు. So in chapter 2, actually we see how Jesus was not inferior to angels because he was a man, as many may think. మనిషిగా ఆయన వచ్చాడు కనుక ఎలాగూ దేవదూతల కంటే ఆయన తక్కువ వాడు కాడు అనేది మనం 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. In fact, it is Jesus' humanity and death that enabled him to regain mankind lost dominion. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమే మానవుడిని తాను కోల్పోయినటువంటి ఆ అధికారాన్ని తిరిగి పొందుకోవటానికి సహాయపడింది. And to bring many sons to glory, as we see in the below verses. అలాగే అదే వచనంలో మనం చూసినట్లయితే అనేక కుమారులైనటువంటి వారిని మహిమకు తీసుకురావటానికి. And this humanity and death also equipped him to disarm Satan to deliver us from death. అలాగే ఈ మరణము కూడా అపవాది కోర నుంచి మనల్ని విడిపించడానికి సహాయపడింది అన్నమాట. And so what a wonderful thing it is to really understand from this chapter the humility of our Lord Jesus Christ and our redemption of our humanity by his death and resurrection. కనుక ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క అటు ఆ దీనత్వాన్ని అలాగే మానవ జాతి అంతటికి కలిగినటువంటి ఆ విడుదలను మనం ఇక్కడ గమనించవచ్చు. If at all the greatest of the boxers or wrestlers, the most strongest person in the world fears only one thing. వీళ్ళరా బాక్సర్స్ కావచ్చు, రెజ్లర్స్, వీళ్ళు ఎవరైనా సరే ఎంతటి బలవంతులైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి వారు భయపడేది ఒక్కదానికే. Do you know what? ఏంటో తెలుసా అది మీకు? It's death. మరణము. And so God, Lord Jesus Christ, came to deliver us from that death and to give us the eternal life. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అట్టి మరణము నుండి మనల్ని విడిపించి నిత్య జీవమును మనకు ప్రసాదించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. I'm not saying about physical death here. Physical death, of course, everybody fears, but there is one difference between the fear that the regular humanity goes through and the fear that the children of God go through. పిల్లరా, నేను శారీరక మరణాన్ని గురించి చెప్పట్లేదు. శారీరక మరణం అందరము అనుభవించాల్సింది. దేవుని పిల్లలకు ఉన్నటువంటి భయము లోకస్తులు లేదా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఒక భయాన్ని నేను చెప్తున్నాను. So many times when somebody dies in a believer's home, we don't see that much of wailing, that much of sorrow, although we all feel very sad that our dear ones have left, but we are not like other human beings that we are totally devastated because our dear ones has passed away.
విశ్వాసులైనటువంటి గృహంలో తమ ప్రియులైనటువంటి వారిని కోల్పోయినట్లయితే మనము లోకస్తులు చింతించినట్టుగా, దుఃఖించినట్టుగా, వేదన పడినట్టుగా అంతటి వేదన మనము మన గృహాల్లో ఉండదు. Because we have that great faith, that God hope that God left in us, that will be forever with Him through eternity. ఎందుకంటే దేవుడు మనకు ఒక నిరీక్షణను విడిచిపెట్టాడు కదా. మనము నిత్యత్వం పర్యంతం వరకు ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఆయనతో ఉంటాము అన్న నిరీక్షణ మనకుంది. Now verse 5 begins with, it is not to angels that He has subjected the world to come. 5వ వచనం ప్రకారం రానున్నటువంటి లోకాన్ని ఆయన దేవదూతలకు అప్పచెప్పలేదులే కానీ. So this world to come actually refers to the Jesus Christ's future reign during the millennium and from then on. రానున్న లోకము అనున్నది యేసుక్రీస్తు ప్రభువారి 1000 ఏళ్ల పరిపాలనకు ఆ తరువాతి కాలానికి సంబంధించినటువంటి పద ప్రయోగం అన్నమాట. And so we see about which we are speaking, but there is a place where someone has testified, what is mankind that you are mindful of them, a son of man that you care for him. అయితే ఇక్కడ Which is Psalm 8. Sorry, go ahead. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎంతటి వాడు అని అంటున్నాడు. So during the second advent of our Lord Jesus Christ, when He returns to the earth, He is going to sit on David's to sit as David's son on David's throne to rule over David's kingdom in fulfillment of God's covenant and promises. వీళ్ళారా దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి లేదా ఆ యొక్క ఉద్దేశంలో భాగముగా యేసుక్రీస్తు ప్రభు దావీదు సింహాసనం మీద ఆసీనుడై పరిపాలన చేయబోతున్నాడు అన్నమాట. So as we see in the verse 7, you made them a little lower than the angels, you crowned them with glory and honor and put everything under their feet. So what is mankind that you are mindful of them? నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసితివి. ఇంతగా చేసి నీవు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. So as Jesus came temporarily, took our form, He was made lower than the angels. యేసుక్రీస్తు ప్రభువారు తాత్కాలికంగా మన యొక్క రూపాన్ని ధరించుకొని లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవదూతల కంటే తక్కువనిగా వచ్చాడు మానవ రూపంలో వచ్చినప్పుడు. But then His crowning took place at His ascension, as did His receiving authority from the Father over all creation. ఆయన అహరోనుండే వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి యొద్ద నుండి ఏ మహిమనైతే ఆయన కోల్పోయాడు దాన్ని ఆయన తిరిగి పొందుకొని ధరింపజేయబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. And we know that everybody will bow down to Him as He is elevated. I mean, one way we know that Jesus, the Son, and the God the Father and the Holy Spirit, all equal in all respects. Yet, He was lower. He came down to this world as a human being, and so was made lower than the angels. So from that context we are talking about. వీళ్ళారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అంతా కూడా సమమైనప్పటికీ ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడు అన్న ఆ కోణంలో మనం మాట్లాడుతుండగా ఆయన తరువాత ఆయన హెచ్చించబడతాడు అన్నమాట. So in verse 8, if we see, and put everything under His feet, in putting everything under them, God left nothing that is not subject to them. Yet at present we do not see everything subject to them. ఆయన సమస్తమును వానికి లోపరచబడినప్పటికీ కూడా ఆయన దేనిని కూడా వానికి లోపరచకుండా విడిచిపెట్టలేదు.
అయితే ప్రస్తుతము వాని కింద లోపరచబట్టం మనం చూడలేము. Yeah. So although we don't see that even those believers do not see all things subjected to Jesus, we know that this will happen when he is glorified on earth. ప్రియులారా, విశ్వాసులకు అన్ని కూడా సమస్తం కూడా లోపరచబడలేదు. ఇది ఎప్పుడు నెరవేరిద్ది అంటే ప్రభు వారు తాను రాజ్యం వెళుతున్నప్పుడు అన్నమాట, సింహాసనాసీనుడై. So right now we do see him with the eye of faith, and is glorified in heaven. ఇప్పుడు ఆయన మనము విశ్వాసము అనేటువంటి కన్నులతో చూస్తున్నాము. ఆయన పరలోకములో మహిమపరచబడినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. Now imagine taking the form of human being, మానవ రూపాన్ని ధరించుకోవటం ఒకసారి ఊహిద్దాం. it is really unimaginable, because he humbled himself so much. అది మనకు ఊహాజనితం అన్నమాట. ఎందుకంటే ఆయన అంతగా తను తగ్గించుకున్నాడు. The God who is omnipotent, omnipresent, omniscient comes down as a human being with all the faculties reduced to that of a human being. వీళ్ళారా, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు ఆయనకున్న సమస్తము కూడా మానవునిగా అవతరించటానికి అన్ని కూడా అలాగున మార్చబడ్డాయి అన్నమాట. And he came down, I mean, although he was fully God and fully human being on earth, ఆయన పరిపూర్ణమైనటువంటి దేవునిగా ఉన్నప్పటికీ సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ భూమి మీదకి అవతరించాడు. and on this earth he was fully God and fully human, yet he did not use the powers that he had as God while he was as a human being on this earth. ఈ భూమి మీద ఆయన మానవునిగా ఉన్నప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు అయినప్పటికీ దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని ఆయన ఇక్కడ భూమి మీద ఆయన వినియోగించలేదు. He has identified himself with the humanity. ఆయన మానవునితో తన్ను తాను ఆయన కనపరుచుకున్నాడు. I mean, it is really very difficult to understand how did God do this. వీళ్ళరా, ఇలాగన దేవుడు ఎలాగ చేయగలిగాడు అన్నది మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నమాట. It is like this: a big company is there with 10,000 workers. ఎలాగూ అంటే 1000 మందితో ఒక పెద్ద కంపెనీ ఉంది. 10,000 workers, let us assume. అనుకుందాం, ఒక 10,000 మంది పనివారు ఉన్నారు. And he's the director or the head of the company. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద కంపెనీకి ఈయన ఒక నాయకుడు, డైరెక్టర్ గారు లేదా చైర్మన్ గాను ఉన్నాడు. And imagine this: the chief comes down to the lowest of the employee and identifies himself as equal with him. ఎలాగూ అంటే ఈ చైర్మన్ దిగువ స్థాయిలో ఉన్నటువంటి కూలివాని స్థాయికి దిగొచ్చాడు. And identifying himself with equal with him, he will go and sit with him by his side. Can you imagine that? తన్ని తాను అతనితో సమపరచుకోవటానికి ఆ కూలివాని స్థాయికి వెళ్ళి వారితో కలిసి పనిచేయటం, వారితో కలిసి ఉంటూ ఉన్నాడు. ఊహాజనితం కదండి. This is not even good example, but I'm telling this so that how much difficult it is for a person, like even the prime minister of the big country like India, for example, coming down and associating himself with the lowest of the lowest. వీళ్ళారా, అది అసలు నేను చెప్పింది సరిపోతగినది కాదు. అంత ఊహాజనితమైన కార్యం. ఎలాగో అంటే ఒక ఉదాహరణకి భారతదేశ ప్రధాని ఒక అధముడుగా కిందకు వచ్చి
కింద వానితో కలిసి తాను సమం చేసుకునే అంతది అన్నమాట. Like a person who has to rule the country coming down and doing very menial work along with others. It is like something like that. లోకాన్ని లేదా దేశాన్ని పరిపాలించబోతున్న గురువు వచ్చి ఒక అదమునితో కలిసి జీవించటం అది అన్నమాట. In fact, later on we see Jesus Christ identifying us as brothers. He is not even feeling ashamed of identifying himself with us believers as brothers. తర్వాత మనం చదువుతాం కదా, ఆయన మనల్ని సహోదరులు అని పిలుచుటకు సిగ్గుపడట్లేదు అనే వాక్యం మనకు సెలవిస్తుంది. And so what an amazing, it is difficult for us. I mean, if you want to apply that in our own lives, ఎంత అద్భుతమో ఆశ్చర్యమో ఒకవేళ అదే సూత్రాన్ని మనం మన జీవితాలకు కనుక అన్వయించుకోవాలని ఆశపడితే, it will be like in our assembly the elders are there. ఇది ఇలాగుంటది, మన యొక్క స్థానిక సంఘంలో పెద్దలు ఉంటారు. One elder tells the another elder, ఒక పెద్దతో మరొక పెద్ద గారు ఇలాగ చెప్పొచ్చు, go and identify yourself as the cleaner of the latrines and everything, and go and do it along with him, ఎలాగంటే instead of him. ఒక పెద్ద ఇంకో పెద్దతో చెప్తున్నాడు ఏంటంటే, మన స్థానిక సంఘంలో బాత్రూములు కడిగి చేపలు ఉడిచి లేదా చేపలు వేసి అన్ని చేస్తున్నాడు కదా, అతనితో Especially toilet cleaning. ప్రత్యేకంగా ఈ బాత్రూములు కడిగేటువంటి వారితో నువ్వు కూడా వారితో కలిసి పనిచేయి లేదా వారితో సమంగా ఉండు అనే స్థాయి, Something like that. లేదా అలాగ నువ్వు అనుకుందాం. I mean, there are a lot of elders who do in India also, but here I saw many of our elders, they go and do that. Instead of telling others, they themselves go and do it. వీళ్ళారా ఇలాగ భారతదేశంలో కూడా కొంతమందిని చూడొచ్చులే, కానీ ఈ దేశంలో అమెరికా దేశంలో అయితే చాలా మంది పెద్దలు ఇంకొకరికి వెళ్ళి ఆ పని చెయ్యి అనే దానికి బదులుగా వారే ఆ పని చేయటాన్ని మనం గమనించవచ్చు. I mean, they applied the humility that Jesus Christ has showed to each of us by coming down as a human being. మానవ జాతికి ఆయన ఈ లోకానికి రావడం ద్వారా తను తాను ఎలాగైతే అట్టి స్థితిలో కనపరుచుకున్నాడో, వారు కూడా ఆ స్థితిని వారు మనకు కనపరుస్తున్నారు అలాగ చేసి. Like Jesus washed the feet of his disciples, right? శిష్యుల యొక్క పాదములు కడిగాడు కదా, అవునా? So what an example actually. I want to ask one question, brother. You know, we hire in India, we have this toilet cleaning people. They come, I don't know what they call them, but in Telugu, in Hyderabad, Metarolu they used to call, I don't know what you people call. They come, we give money, every month they come, every day they come and clean the latrines and then go. వీళ్ళారా మనం దేశంలో చూస్తూ ఉంటాం, హైదరాబాద్ అట్లా ప్రాంతాల్లో కూడా బాత్రూములు శుభ్రం చేసేటువంటి వారు వస్తారు, రోజుకు ఆ రోజు వస్తారు, శుభ్రం చేస్తారు, వెళ్తూ ఉంటారు. Yeah, bathroom is a good term, but these are the actual toilets, you know. So whatever it is, the point here is, I don't know how many people are there in India. That itself is a profession in India. People who come and do only that work. Correct? Am I right, brother? Yeah, yes. In some cities it is there. In some cities, okay. Anyhow, so కేవలం టాయిలెట్లు మాత్రం క్లీన్ చేయడానికి వస్తూ ఉంటారు, అదొక వృత్తి అన్నమాట వారికి. yeah. So whatever it is, the point here I'm trying to tell is humbling yourself as leaders, as elders, as at any level you are. We need to humble ourselves for the benefit of others.
వీళ్ళారా మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇతరులకు ప్రయోజనకరమగినట్లు మన స్థాయిని మనం తగ్గించుకోవాలి అన్నమాట. మనం దీనులముగా అవ్వాలి వారి మేలు కొరకు. Jesus has humbled himself and tasted death for bringing salvation to each one of us. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? మనందరికీ కూడా రక్షణను తీసుకురావటానికి. And we cannot bring salvation to others, but we can at least bring some peace, joy, happiness to others. మనము రక్షణను ఎంత మాత్రము కూడా ఎవ్వరికీ తీసుకురాలేము, కానీ కనీసం శాంతిని, సమాధానాన్ని వారి జీవితాల్లో మనము తీసుకురాగలము. And his death was sufficient to accomplish the salvation for everyone. ఆయన మరణము అనేది ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ప్రసాదించడానికి సరిపోయినది అన్నమాట. Yeah, it is sufficient for everyone, but only those who believe and accept him as their savior, only those are redeemed, but others are lost. ఆయన రక్తము, ఆయన మరణం అనేది అందరికీ సరిపోయింది, కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఇది రక్షణ ప్రసాదిస్తుంది. And coming to verse 9, but we do see Jesus was made lower than the angels for a little while, now crowned with glory and honor because he suffered death, so that by the grace of God he might taste death for everyone. దేవుని కృప వల్ల ఆయన మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడును. యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేసిన వానిగా ఆయనను మనము చూస్తున్నాము. And so we see how the Lord Jesus Christ showed a great example here. Not only he humbled himself, he took our place on the cross and he died for our sins and redeemed all of us from the clutches of Satan. And no more we fear death anymore. ఆయన మరణమును అందరి కొరకు రుచి, ఆయన చనిపోయాడు, మరణ భయం నుంచి మనం విడిపించాడు. కాబట్టి ఇక మనం ఏమీ కూడా ఇక ఎన్నడూ కూడా అటు మరణాల గురించి భయపడేటువంటి వీలు లేదు అన్నమాట. And the next we see in this chapter the future glory that our Lord Jesus Christ will experience. So that's what we are going to see. తరువాతి భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పొందబోతున్నటువంటి రానయ్యన్న ఆ మహిమను మనం ఇక్కడ చూడవచ్చు. We see the three themes in Hebrew chapter 2 verse 9. 2వ అధ్యాయము 9వ వచనంలో మనము కనీసం 3 ముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ చూడవచ్చు అన్నమాట. Number one is God the Son, Lord Jesus Christ, came to share fully the humanity with us, so that he has identified himself with each one of us. మొట్టమొదటిది ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా మనతో కనపరుచుకోవటానికి ఆయన. Number two, that it's God's plan for Jesus had to undergo suffering and death in order to provide salvation for all of us. మన అందరికి రక్షణ ప్రసాదించడానికి ఆయన ఆ శ్రమ, దేవుడు నియమించినటువంటి శ్రమ, మరణము గుండా ఆయన వెళ్ళవాలి. అది రెండవది. The number three is because his obedience in carrying out God's redemptive plan, in spite of all the temptations and all, Jesus has been exalted to the honored position, to God very presence, as the believer's perfected high priest. As a high priest, perfected high priest, he was glorified in the presence of God the Father.
ఆయన విశ్వాసులందరి కొరకు మరణం రుచి చూచినందున తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ను హెచ్చించాడు. ఎలాగూ అంటే ఆయన ద్వారా పరలోక స్థానములో ఆయన మహిమపరచబడి ఆయన కూర్చుండబెట్టబడ్డాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. And so we see how after Jesus Christ resurrected and ascended to heaven, he was glorified and sitting on the right hand of the throne, right hand of God the Father, interceding for each one of us. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండి మన కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. And God has perfected Jesus through his suffering, as we all know. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు. I mean, so that's how the wording is. Although we know that God, Jesus Christ, is equal in all respects with the God the Father and God the Holy Spirit. వీళ్ళారా తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లో సమమైనటువంటి వాడు, మనం ఎరుగుదమది. But the reason, one more reason for his suffering is that we also as children of God would have to go through these sufferings and be perfected. వీళ్ళారా కారణం ఏంటి అంటే మనము కూడా శ్రమల గుండా వెళ్ళి మనము కూడా సంపూర్ణపడాలి. And we have that hope because somebody is there who's much greater than us, who went and set an example for us, how he endured that suffering and came victorious, defeating Satan. When we go through suffering, we can always look towards the Lord Jesus Christ to help us through and go through this kind of suffering, whatever we are going through. మనము శ్రమల్లో ఉన్నప్పుడు మనకి కూడా ఒక ఆదరణకర్త ఉన్నాడు అన్నమాట. ఆయన చూసి మనం ఆయన ఎలాగో శ్రమ పడ్డాడో మనం శ్రమల గుండా వెళుతున్నప్పుడు చూసి ఆదరించబడవచ్చు. 11వ వచనాన్ని చూద్దాం రండి. So in like one second. Both the one who makes people holy and those who are made holy are of the same family. So Jesus is not ashamed to call them brothers and sisters. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము కనుక వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. So we already covered this, that Lord Jesus Christ showed humility and he's still showing to the extent that he is telling us that he is not ashamed of calling us brothers and sisters. మనం ఇంతకు ముందుగానే విన్నాము, ఆయన తాను ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంత దీనత్వాన్ని కనపరిచాడు అంటే వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదు. And so he says, verse 12, I will declare your name to my brothers and sisters. In the assembly I will sing your praises. Again, this is quoting from the Old Testament. And then verse 13, and again I will put my trust in him. And again he says, here am I and the children of God has given me. So if you read the verses 12 and 13, brother. యా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని నందున అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. So basically it is the emphasis is first on the quotation is on the character that Jesus Christ and believers share.
మొట్టమొదటిది పాత నిబంధన కొటేషన్ ఎక్కడి నుంచి తీసుకోబడింది ఎందుకు అనే విధానాన్ని చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు అన్నమాట, క్యారెక్టర్. The name and reputation, for example, ఆయన పేరు, that ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, దాని గురించి Jesus Christ is sharing with the believers. అట్టి లక్షణాలను, అట్టి గుణాన్ని ఆయన విశ్వాసులతో పంచుకొనుచున్నాడు. His death has made us holy. ఆయన మరణము మనల్ని పవిత్రులుగా చేసింది. And consequently, we actually became so intimately identifying with Jesus Christ, who dwells in us through His Spirit. పిల్లరా, ఆయన తన ఆత్మ ద్వారా మనలో నివాసించున్నటువంటి వానితో మనము కూడా ఏం చేస్తున్నామంటే మనము ఆయనతో పాటు సమపరుచుకొనుచున్నాము అన్నమాట. And so we see that God is making us holy who are not holy. ఎవరైతే పరిశుద్ధులు కారో అట్టి వారిని దేవుడు పరిశుద్ధులుగా, పవిత్రులుగా మారుస్తూ ఉన్నాడు. And we can see many other things when we read this passage can be interpreted in multiple ways. ఈ భాగాన్ని మనము ధ్యానం చేసినప్పుడు అనేకమైనటువంటి విధాలుగా దీన్ని మనము వివరించుకోవచ్చు అన్నమాట. When Jesus is saying, I am not ashamed to call them as my brothers and sisters. వారిని సహోదరులని పిలుచుటకు నేను సిగ్గుపడువాడిని కాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నప్పుడు, and so we can really be glad and rejoice in that hope that we are going to be with the Lord once again. I mean, in future. ప్రియులారా, మనము సంతోషించదగిన, ఆనందించిన కారణం ఏదన్నా ఉంది అంటే భవిష్యత్తు రాబోతూ ఉంది. మనము మన ప్రభువుతో ఉండబోతున్నాము. And so with that hope, we should continue to live in this world, keeping Jesus as in focus, and then live a life acceptable to Him. ఆ నిరీక్షణతో మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. యేసు వైపు చూచుచు మనము ఆ విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. Since the children have, verse 14, since the children have flesh and blood, He too shared in their humanity, so that by His death He might break the power of him who holds the power of death, that is the devil. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములో పాలివారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ దాస్యము చేత లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసములో పాలిభాగస్తుడాయను. I mean, this is a very key words which gives us an answer. I mean, since my childhood, I was always wondering why Jesus Christ has to come down to save us. Why can't He do it? Because He's God, He can save us in multiple different ways. Why He had to come all the way down into the earth? That was the biggest question I had. వీళ్ళరా, నా బాల్య దినాల నుంచి నాకు ఒక సందేహం ఉండేది. ఆయన దేవుడు కదా, ఎందుకు ఆయనకి ఈ భూమి మీదకి దిగి రావాలి, మానవుని అవతారం ఎత్తాలి ఆయన దేవుడు అయి ఉంటే అని అనిపించేది. But this verse very clearly says, very clearly it answers, since the children have flesh and blood, He too shared in their humanity, so that by His death He might break the power of him who holds the power of death. ప్రియులారా, ఆ పిల్లలు రక్తమాంసములతో ఉన్నారు కాబట్టి మరణ బంధకాలను, మన దాస్యాన్ని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములు కలిగినటువంటి వాడై ఉండవలసి వచ్చింది. Yes, in order to free us from these limitations, the fear of death, fear of devil, Jesus himself came down and took our form so that none of these limitations we would face anymore, and we don't fear the devil or death anymore. మరణ భయము, అపవాది యొక్క భయము
ఈ రెండిటి భయాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడు. తద్వారా మనం ఇంకెన్నడూ కూడా అట్టి భయాలకు మనము భయపడకుండా ఉంటాము అని. And one of the purpose for which Jesus Christ came as human being or took the incarnation is to ultimately destroy the devil. రెండవది ఏంటి అంటే ప్రియులారా, ఆ బలము కలిగినటువంటి వాడిని సంపూర్తిగా నాశనం చేసేసేసాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువారు. And you know how he did? అది ఆయన ఎలాగ చేశాడో తెలుసా మీకు? By actually dying for us, and he resurrected and destroyed the devil. ఆయన మరణము ద్వారా సంపూర్తిగా అపవాదిని దాన్ని నాశనం చేసేసాడు అనమాట. Jesus Christ broke the power of Satan. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది యొక్క శక్తిని ఆయన తునాతునకలు చేసేసేసాడు. And so we don't have to fear Satan anymore. అందుకని ఇక మనం ఎన్నడూ కూడా అపవాదికి భయపడవలసినటువంటి అవసరం అనేది లేదు. And so we however Satan is always there tempting each one of us to obey him and be away from Lord Jesus Christ. సర్లేండి, అపవాది ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎందుకు? ప్రభువుకి అవిధేయత కనపరిచి ఎలవేడ వాడికి లోబడేటట్టుగా మనల్ని ఉండాలని వాడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. Each one of us has some weakness or the other, brothers and sisters. Each one of us has some weakness in our lives. ఒక్కరికి కూడా ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత అనేది మనకు ఉంటూ ఉంటుంది. Some people get angry very easily. కొంతమంది చాలా సులువుగా కోపడుతూ ఉంటారు. Some people talk very loudly and forcefully. కొంతమంది చాలా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటారు అన్నమాట ఒత్తిడితో. I mean, they really don't mean to be harsh towards others, but the way of talking is like that. వారి ఇతరుల ఎడల ఏదో కఠినంగా ఉండాలి అన్నది కాదు వారి యొక్క ధోరణి, కానీ అసలు వాళ్ళ వాతావరణమే అలాగ ఉంటుంది అనమాట. I mean, you name it. There are each one of us has different kinds of. We don't realize that unless others tell us. పిల్లారా, మనం అలా చెప్పుకోవచ్చు వారి పేర్లు ఒక్కొక్కసారి. మనకది తెలియదు, కానీ ఇతరులు మనకు చెప్పినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. We ourselves don't know our weakness many times. మనకు కూడా ఏమండి కొన్ని సందర్భాల్లో మన బలహీనత అనేది ఏదో మనకు తెలియదు కదా. And so if we go and ask our spouse, they will tell us what is our weakness. మన యొక్క జీవిత భాగస్వాములు కనుక మనం ప్రశ్నిస్తే వారు చెప్తారు మన యొక్క బలహీనతలు ఏంటి అని. And so we don't try to overcome it and then follow the example of Lord Jesus Christ. We still continue to maintain that kind of character till our death. మనం పాటించి అప్పుడు మనం లోబడటం కాదులే, కానీ మనం అలాగనే కొనసాగుతూ మన మరణం వరకు ఆయన వెంబడిస్తూ ఉంటాం అన్నమాట, కొనసాగిస్తూనే. No, what I mean is, whatever this bad character that we have, we continue to maintain that till our death instead of overcoming it and changing our character. Yes. మన యొక్క ప్రవర్తన మనం మార్పు చెంది ఆయనతో కొనసాగటానికి బదులుగా అదే లక్షణాలతో మనం మరణం వరకు కొనసాగుతూనే ఉంటుంటాం. May God help each one of us to really make a decision that we need to have our focus on Jesus Christ, and so we should be able to imitate him in every aspect of our lives and try to amend whatever weakness we have and overcome it and make a change. పిల్లరా,
మనము ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. మనకున్నటువంటి బలహీనత ఏందో దాన్ని అక్కడనే పాతిపెట్టి ప్రభు రూపం రావటానికి, ప్రభుని వెంబడించటానికి ప్రభు సహాయాన్ని మనము వేడుకోవాలి. As verse 15 says, and free those who all their lives were held in slavery by their fear of death. మరణ భయమును చేత దాస్యములో లోబడినటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేశాడండి? విడిపించాడు. 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. Now we as believers, we are no more slaves to the fear of death, but we are slaves to our own bad characters that we continue to maintain till death. విశ్వాసులుగా ఇంక మనం మరణ భయానికి దాస్యానికి లోబడలేదులే, కానీ మనకున్నటువంటి సొంత చెడ్డ అలవాట్లకు వాటికి మనము దాసులమై అలాగనే కొనసాగుతూ ఉంటాం. So for verse 16, 17, 18, let us conclude. For surely it is not angels he helps, but Abraham's descendants. 16, 17, 18 వచనాలు చూస్తే, ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అని మనం చదువుతున్నాం. Abraham's descendants means not the physical descendants as such. We are all Abraham's descendants spiritually. అబ్రహాము సంతాన స్వభావం అంటే శరీర సంబంధమైనటువంటి సంతానం కాదు, కానీ మనందరము కూడా అన్నమాట, మనము కూడా. For this reason he made to be like them, fully human in every way, in order that he might become a merciful and faithful high priest in service to God, that he might make atonement for the sins of the people. ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకత్వం గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. And last verse, because he himself suffered when he was tempted, he is able to help those who are being tempted. ఆయన శోధింపబడ్డాడు కనుక ఎవరైతే శోధింపబడతారో వారందరికీ కూడా ఆయన సహాయం చేయుటకు సమర్థుడై ఉన్నాడు. And so, brothers and sisters, it doesn't matter what age you are, there is always an opportunity for ourselves to examine ourselves. Sincere, if we are really sincere, we should be able to examine ourselves in the presence of the Lord, take his help, how to overcome the temptation of wrongdoing, wrong behavior and all that, and ask his help, and he is ready to help each one of us to make a change in our lives for better. పిల్లరా, వయసుతో సంబంధం లేదులే, కానీ మనం ఎలాగున్నా సరే మనలో ఉన్నటువంటి ఆ చెడు అనేది మనం విడిచిపెట్టినట్లయితే ఆయన సహాయపడటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. The Lord will definitely help us and blesses us, and he wants to lift us up, and as we go through the life, he will make us more mature in the coming days. ఆ జీవితంలో అలాగ మనం ముందుకెళ్తూ ఉండగా ఆయన మనల్ని మరింత పరిపక్వత దశలోకి తీసుకొచ్చి ఇంకా సంపూర్ణతలోకి తీసుకురావటానికి ఆయన మనకు సహాయపడతాడు. Brothers and sisters, yes, learning, reading the word of God, meditating, understanding the words in much more depth than others is good. I'm not saying wrong. It is very good. వాక్య ధ్యానం చేయటాన్ని, వాక్యం మననం చేయటం, నేర్చుకోవటం, ఇతరుల కంటే ఇంకా అధికంగా నేర్చుకోవటం నేను తప్పు అంటలేదులే, కానీ అది మంచిదే. I mean, going into the most deepest understanding of the scriptures, లేఖనాల గురించినటువంటి లోతైన అవగాహన కలిగి ఉండటానికి ప్రయత్నం చేయటం కూడా మంచిదే. all that is good, but the topmost priority is our character. ఇవన్నీ మంచివే, కానీ అత్యుత్తమైనటువంటి స్థానం దేనికి ఇవ్వబడిందంటే మన యొక్క గుణ లక్షణాలకి. And so let us seek God's help to make any changes. If anybody is perfect here, please let me know. I want to sit at your feet and learn how to become perfect. కనుక
ఏదైనా మార్పు కావాలి అంటే ఆ మార్పు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. లేదు నాకేం అవసరం లేదు, నేను అంతా సంపూర్తిగా ఉన్నాను అంటే చెప్పండి, నేను మీ పాదాలు పట్టుకుంటాను. And I learn from you how to become perfect. ఎలా సంపూర్ణునిగా మారాలో నేను మీ వద్ద నేర్చుకుంటాను. So doesn't mean that I'm trying to put you down, but I'm just only telling that we all have some sorts of weakness or the other, and we should make every effort to seek the Lord's help to overcome that and become more mature in the coming days. నేను అలాంటి మాటని ఎవరైనా ఉంటే చెప్పండి అని మిమ్మల్ని ఏదో హీనపరచడానికి కాదులే, కానీ మనం ప్రభు సహాయాన్ని వేడుకొని ప్రభు ద్వారా ఆ బలహీనతల నుంచి అధిగమించడానికి ఆయన్ని ఆశ్రయించటం, ఆయన్ని వెంబడించటం అన్నమాట. May the Lord help us to do so. అలా చేయటానికి ప్రభు తన కృప మనకు మెండుగా అనుగ్రహించును గాక. Thank you, dear brother Sudhakar Babu garu, for helping us in translation. And you do very keen in listening to what all I say and very nicely translate. You don't miss out anything. Thank you for that. థ్యాంక్ యూ. And also thank dear brother Barnabas garu and others, and handing over these two, Brother Manohar garu. నడిపించినటువంటి పెద్దల మనోహర్ గారికి అలాగే బర్నబాస్ గారికి కూడా నా వందనాలు. కార్యక్రమం వారి చేతికి అప్పచెప్తున్నాను. మంచిది ప్రియులారా, చక్కని సందేశాన్ని దైవజనులు బ్రదర్ జోషా పీటర్ గారు మనకు అందించారు. తర్జుమా చేయడానికి కూడా బ్రదర్ సుధాకర్ బాబు గారు చాలా చక్కగా తర్జుమా చేసి అందించిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడుగా మార్చబడి శరీరధారిగా రావడానికి కారణం 8 కారణాలు వివరించారు. మానవుని ఎడల దేవుని ఉద్దేశం నెరవేర్చుటకు, మనందరి నిమిత్తము మరణించుటకు, మహిమ తెచ్చుటకు, అపవాది నుండి విడిపించుటకు, మరణ భయం నుండి దాసులుగా ఉన్న మనల్ని విడిపించుటకు, అలాగనే పాపముకై పరిహారము చెల్లించుటకు వచ్చారు. అలాగొచ్చి మన మనం ఎదుర్కొంటున్న పరీక్షలన్నిటిలో సహాయము చేయడానికి ఆయన ఇలాగున తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చారన్న విషయాన్ని చక్కగా వివరించారు. అందుబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కొంచెము క్లారిటీ లేదు మరి, అయినా కూడా వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లోనికి తీసుకుని వచ్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. బ్రదర్ ఆదినారాయణ గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. ఆదినారాయణ బ్రదర్, వందాలు. సరే, పాల్ శ్రీరామ్ అంకులు, బ్రదర్ పాల్ శ్రీరామ్ అంకులు మనకు వాక్యం ముగింపు ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు. 4733 రోజు అనేది ఉదయకాలపు ధ్యానం కొరకు చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసిన జాన్ పాల్ గారికి, అదేవిధంగా బ్రదరు అధ్యక్షత వహిస్తున్న రవి మనోహర్ గారికి, పాట పాడిన జపన్య గారికి, వాక్యం ఇచ్చిన జోషి గారికి, అనువాదం చేసిన సుధాకర్ బాబు గారికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల ఆయన, జీవం గల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అనుదినము ఉదయకాలం మరోదయమనే ప్రభు, చలికాలం లోకమంతా నిద్రించుండగా, ఆయా ఆలాపనలో ఉండగా నాయన మమ్మల్ని రాత్రి అంతా మంచి నిద్రించి సజీవులుగా లేపి నాయన లోకంలోకి వెళ్ళకుండా మీ ముఖదర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన తండ్రి, నీ దాసుని అమెరికా నుంచి ఏర్పాటు చేసుకొని ప్రభు చక్కటి సందేశాలు ఆయన అందించుండగా ప్రభు కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దూర ప్రదేశంలో ఉండి కూడా ప్రభు ఎంతో ఆసక్తితో నీ దాసునికి ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తోత్రాలు. పత్రికలో ప్రభు చక్కటి సందేశం 7 అంశాలు కానీ దాసుడు ప్రభు 5 నుంచి 18 వరకు ప్రభు తండ్రి నాయన వారికి సంభవించిన సంభవాలు మాకు బుద్ధి కలుగుడికి నైనా పరిశుద్ధ లేఖనాలు రాయించినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. వీరి విడిచిపెట్టం గారు కాక వాటి ప్రకారంగా జీవించేది మీకు నేర్పించండి. లోకంలోకి వెళ్తుండగా లోకమాలను వండకుండా మీ జీవించడం మీ కృపను గ్రహించమని
చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు brother. వందనాలు. Amen. వందనాలు. వందనాలు. ఉందా? ప్రియులారా, ఈ రోజు ఉదయం సరే, ఒక్క నిమిషం. ఐ వాంట్ టు అపాలజైజ్ అందరికి, సారీ చెప్తున్నాను. ఈ కంప్యూటర్ ప్రాబ్లం ఇది. సో ప్రభు చిత్తం అయితే కంప్యూటర్ చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఆ తర్వాత ప్రాబ్లం పోవచ్చు అనుకుంటున్నాను. సో దయచేసి క్షమించండి అందరూ. ఇప్పుడు ఇది క్లియర్ గా ఉంది, ఇప్పుడు మాట్లాడిన మాటలు. కానీ అట్లనే అవుతుంటది అప్పుడప్పుడు ఈ ప్రాబ్లం. క్లైమేట్ వాళ్ళు కానీ అట్లా చేంజ్ చేస్తారు, క్లైమేట్ కానీ ఒక్కోసారి. ఓకే బ్రదర్ మనోహర్ గారు, సారీ సరే. ఇంటరప్టింగ్. వందనాలు brother. వందనాలు జోషి బ్రదర్. వందనాలు. పాల్ గారు. ప్రియులారా, మనము 4733వ రోజున కూడికను చక్కగా నడిపించలేదని దేవుడు స్తుతిస్తున్నాం. చక్కని వాక్ సందేశాన్ని అందించిన బ్రదర్ జోసెఫ్ పీటర్ గారికి, ఇలాగా బ్రదర్ సుధాకర్ బాబు గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాము. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, మరి పాట పాడిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి మా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కూడిక నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారి కొన్ని ప్రకటనలు చేసి ఈ కూడికను ముగిస్తారు. బ్రదర్ వందనాలు. బ్రదర్ బర్నబాస్. వందనాలు.